హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు ఐపీఎల్ అప్డేట్స్. ఐపీఎల్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఈసారి. ఎందుకంటే రిషబ్ పంత్ 27 కోట్ల రూపాయలకి సేల్ అయ్యాడు కాబట్టి నిజంగా 27 కోట్ల రూపాయలు ఆయనకు వస్తాయా రావా, ట్యాక్స్లు ఎంత పోతాయి అనేది ఒకసారి చూద్దాము. దానికంటే ముందు కూడా ఇంకోటి ఏంటంటే అసలు విదేశీ ఆటగాళ్ళు అండ్ దేశీయ ఆటగాళ్ళకి మధ్యన డిఫరెన్స్ ఏంది ఐపీఎల్ అంటే, ఐపీఎల్ ఆడేటప్పుడు మన ఇండియా ఏ టూర్కు వెళ్ళదు, కంప్లీట్గా హాలిడేసే, ఓన్లీ ఐపీఎల్ ఆడతారు. కానీ విదేశీయులకి ఏంటంటే వాళ్ళకి వేరే టూర్లు ఉంటాయి. వాళ్ళు సగం మ్యాచ్లు ఆడి వెళ్ళిపోవడం, లేదంటే సగం అయినాక రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళకి ఏంటంటే ఎన్ని మ్యాచ్లు ఆడితే అన్ని మ్యాచ్లకే ఫీజు ఇస్తారు, అంటే డబ్బులు కట్ అవుతాయి. కానీ ఇండియన్స్కి అలా ఉండదంట. వాళ్ళకు గాయాలైనా లేదంటే ఇంకేదైనా జరిగిన మ్యాచ్లకు దూరం అయినా కూడా ఇన్సూరెన్స్ ఉంటుందంట. ఇన్సూరెన్స్ మరి అది ఏ రకంగా చేస్తారో తెలియదు, కానీ అన్ని మ్యాచ్లకు డబ్బులు ఇస్తారంట, ఆడినా ఆడకపోయినా. ఓన్లీ ఇండియన్స్కి ఎలా ఉంటుందంట, విదేశీ వాళ్ళకు అట్లా ఉండదంట. దీని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే రిషబ్ పంత్కి ఇచ్చే 27 కోట్ల రూపాయలు 30% ట్యాక్స్ అట. అంటే ఆయన ట్యాక్స్ స్లాబ్ను బట్టి ఇది చాలా రకరకాలుగా ఉంటుంది. అందరికీ 30% ఉండదు, తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. దాని గురించి కూడా చాలామంది మన వాళ్ళు ఇంటెలిజెంట్ చాలామంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు. కామెంట్ చేయండి ఏ స్లాబ్కి ఎంత ఉంటుంది అనేది. అయితే ఆ 27 కోట్ల రూపాయలు దాదాపు 8 నుంచి 9 కోట్లు కట్ అవుతుందంట ట్యాక్స్. అమ్మ బాబోయ్, 8 నుంచి 9 కోట్లు అంటే దాదాపుగా 18 కోట్లే ఈయనకు వస్తాయి. సో నాకైతే షాకింగ్ ఉంది. మరి మీరు కూడా షాక్ అవుతున్నారా లేదా కామెంట్ చేయండి. ఇక నిఖిల్ ఆర్ ప్రేరణ, అసలు ఎవరు కంటెండర్ ఏందనేది పెద్ద గోల నడుస్తూ ఉంది, కన్ఫ్యూజన్. అక్కడ సంచాలకులు ఏదో చేశారని. సో దాంట్లో ఏమైనా మిస్టేక్ జరిగి ఉంటే మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. అసలు ఒరిజినల్గా ఎవరు ఏందనేది కూడా చూద్దాము. ఎందుకంటే చెప్పలేము ఈ టీం ఈసారి ఎంత దారుణంగా ఉందో మీకు కూడా తెలుసు. ఎనీవే, థ్యాంక్ యూ, బాయ్.